శ్రీ సమ్మక్క సారక్క జాతర జనవరి 28 నుండి 31 తారీఖు వరకు గోదావరి నడి ఒడ్డున ఘనంగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రామగుండం శాసనసభ్యులు ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ప్రత్యేకంగా సమ్మక్క సారక్క మీద దృష్టి పెట్టి గతంలో కంటే ఈసారి విభిన్నంగా ఒక అద్భుతమైన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి సింగరేణి యాజమాన్యం దాదాపు 5 కోట్లు వెచ్చిస్తూ ఉంది. NTPC ₹1 కోటి వెచ్చిస్తూ ఉంది. నగరపాలక సంస్థ రామగుండం వారు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు ఉన్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున గతంలో దాదాపు ఈసారి మేము అనుకుంటున్నాం ప్రజలు కూడా ఘనంగా ఏర్పాట్లను చూసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేకంగా దీన్ని దృష్టి సారించి ఘనంగా ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి. ఈ జనవరిలో 28, 29, 30, 31 తేదీలలో సమ్మక్క సారళమ్మ జాతర సందర్భంగా సింగరేణి ప్రాంతంలో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సమ్మక్క సారళమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మినీ మేడారం అనే పేరు కూడా దీనికి ప్రసిద్ధిగా ఉన్నది. సింగరేణి యాజమాన్యం గతంలో దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత చాలా సందర్భాలలో జరిగింది. కానీ గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికైన 2 నెలల లోపలనే ఈ సమ్మక్క గతంలో వచ్చింది జాతర. అప్పుడు ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి అప్పుడు కూడా ఈ పనులను నేను పర్యవేక్షించి ఘనంగా చేశారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సమ్మక్క సారళమ్మ జాతర రావడం జరిగింది. దానికి ఆయన ప్రత్యేకంగా అప్పుడున్న లోటుపాట్లను కూడా గమనించి దాన్ని సవరించుకుంటూ ఇంకా ఉన్నతంగా ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన విజన్తో పాటు ఇక్కడ ఉన్న పవిత్రతను కూడా చెడనీయకుండా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు డే టు డే మానిటర్ చేస్తూ సింగరేణి యాజమాన్యంను, మున్సిపల్ కార్పొరేషన్ను, ఎండోమెంట్స్ను, NTPC యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ దీనికి సంబంధించిన శాఖలను కూడా అలర్ట్ చేస్తూ మాకు కూడా సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కూడా సింహభాగం ఎప్పుడైనా కానీ సింగరేణి ఉంటుంది. సింగరేణి యాజమాన్యం దాదాపు మా బాల చెప్పినట్టుగా ₹5 కోట్ల వెచ్చించింది. దానికి తోడు మున్సిపల్ శాఖ, NTPC, ఎండోమెంట్, జాతర కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా కూర్చొని చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ జరిగిన ఏర్పాట్లు మనం అన్నిటిని కూడా అందరి సమక్షంలో జరుగుతున్నాయి, అందరి సహకారంతో జరుగుతున్నాయి. నేను మా బాలుడు దాదాపు డైలీ ఇక్కడ వచ్చి మానిటర్ చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి తరఫున వచ్చి సింగరేణి యాజమాన్యానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా లలిత్ కుమార్ గారికి, వరప్రసాద్ గారికి, సివిల్ డిపార్ట్మెంట్ యాజమాన్యం గీతాంజలి సింగ్ గారికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి, NTPC గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరము 5 లక్షల పైచిలుకు అంటే దాదాపు 7 పైనే వస్తారనే అంచనాతో అందుకు అనుగుణంగా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయాలని అన్నారు. కాబట్టి దాన్ని దగ్గర నుండి మానిటర్ చేసుకుంటున్నాం. మేము ఆయన సహకారం తీసుకొని ఈ జాతరను బ్రహ్మాండంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ అందరూ సింగరేణి కార్మికులు కానీ ఇక్కడ ఉన్న రామగుండం నియోజకవర్గ ప్రజలు కానీ అమ్మవారి ఆశీస్సులకు ఘనంగా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా వచ్చి ఆశీస్సులు పొందాలని మేమంతా కోరుకుంటున్నాం.